డీటెయిల్స్ చూస్తే తాడేపల్లి సిట్ కార్యాలయం కాంపౌండ్ లో హెరిటేజ్ సంస్థకు సంబంధించిన డాక్యుమెంట్స్ తగలబెట్టడం సంచలనం రేపింది. సిట్ సిబ్బందికే కీలక పత్రాలని తగలబెట్టడంపై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పత్రాలని తగలబెట్టడాన్ని స్థానికులు గమనించి ఆపేందుకు ప్రయత్నించారు. దాంతో పత్రాలని తగలబెట్టి వీడియోలు తనకు పెట్టాలంటూ సిట్ చీఫ్ కొల్లు రఘురామరెడ్డి ఆదేశించినట్లు సిఐడి కార్యాలయం సిబ్బంది చెప్పారు. హెరిటేజ్ సంస్థకి సంబంధించి కీలక పత్రాలు సహా ఇతర డాక్యుమెంట్స్ తగలబెట్టడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. సీఎం జగన్ ఆదేశాలతో టీడీపీ అధినేత చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు అనేక అక్రమ కేసులు బనాయించింది సెట్. చంద్రబాబుకి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలంటూ చాలా మందిపై ఒత్తిడి చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా హెరిటేజ్ సంస్థతో పాటు నారా భువనేశ్వరి, బ్రాహ్మణి ఐటీ రిటర్న్స్, ఇతర కీలక డాక్యుమెంట్స్ దొడ్డిదారిన సంపాదించింది సిఐడి. అవే డాక్యుమెంట్స్ చూపించి నారా లోకేష్ ను ప్రశ్నించారు. కేసుతో సంబంధం లేని వారి వ్యక్తిగత పత్రాలు మీ చేతికి ఎలా వచ్చాయంటూ ఆ రోజే అధికారులను నిలదీశారు లోకేష్. చంద్రబాబును కేసుల్లో ఇరికించేందుకు అనేక తప్పుడు కేసులు పెట్టారు. తప్పుడు పత్రాలు సృష్టించారు సిఐడి అధికారులు. అయితే ఎన్నికల సర్వేలన్నీ ఎన్డీఏ కూటమి గెలుపు పక్కా అని చెప్పడంతో అలర్ట్ అయ్యారు రఘురామరెడ్డి. తాము చేసిన తప్పుడు పనులు, ఫేక్ ఆధారాలు, కీలక డాక్యుమెంట్స్ తగలబెట్టాలని సిట్ చీఫ్ రఘురామరెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ప్రభుత్వం మారిన వెంటనే తప్పుడు పనులు చేసిన వారంతా జైలుకు పోవడం ఖాయమని సిఐడి అధికారుల్లో చర్చ జరుగుతోంది. అందుకే డాక్యుమెంట్స్ అన్ని దహనం చేసినట్లు తెలుస్తోంది. గతంలో సిట్ విచారణకు హాజరైనప్పుడు నారా లోకేష్ ఏం మాట్లాడారో ఓసారి చూద్దాం. మా అమ్మగారి భువనేశ్వరి అమ్మ ఐటీ రిటర్న్స్, నేను సూటిగా అయ్యో గారిని మా తల్లి ఎక్యూజ్డ్ కాదు ఎఫ్ఐఆర్లో, ఆమె ఐటీ రిటర్న్స్ మీకు ఎలా వచ్చినాయి అని నేను సూటిగా ప్రశ్నిస్తే అయ్యో గారు దానికి సమాధానం చెప్పకుండా దాటి వేస్తాం జరిగింది. ఇది నేను చాలా సీరియస్గా తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్యూజ్డ్ కానోళ్ళని ఐటీ రిటర్న్స్ వీళ్ళ చేతికి ఎలా వచ్చినాయి, అధికారికంగా వచ్చినాయా అనధికారికంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేతులకు వచ్చినాయి అనేది ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. ఇది నేను వ్యక్తిగతంగా సీరియస్గా తీసుకోవాలని నిర్ణయించాను. నేను ఐటీ డిపార్ట్మెంట్ కూడా ఉత్తరాలు రాస్తాము.